ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణ హరే శ్రీకృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో విశేషం శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 12 రాశుల వారు శ్రీకృష్ణ పరమాత్మని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ఆర్థికపరమైనటువంటి విజయాలు సాధించడానికి, శుభకార్యాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి శ్రావణ శ్రీరస్తువులో తెలుసుకుందాం. శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార తత్వం ఏమిటో నేటి ఆంతర్యంలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ అష్టమి, చాలా విశేషమైనటువంటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తుంది, కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, గోసేవ, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ ఉత్తమ జ్ఞానాన్ని కలిగిస్తుంది, బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. తద్వారా విజయాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. కృత్తికా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. మరో ప్రత్యేకత శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్మరణ, పూజలు ఉత్తమ ఫలితాలని, శుభ ఫలితాలని కలిగిస్తుంది. మరి శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి ఆంక్షల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. వ్యాపార రంగం వారికి పోటీ ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో పూజించి అటుకులు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. విద్యా సంబంధిత విజయాలు వరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వాహన సూక్ష్మం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం, ఆనందం లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. అసహన పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల్ని వ్యవసాయ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి.
స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో పూజించి పాలు వెన్న నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాలు లాభిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలని అధిగమించగలుగుతారు. సంబంధం లేని కార్యాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి ప్రారంభమవుతుంది. నూతన అంశాలు స్థిరాస్తి పరంగా ఆనందాన్ని పెంచుతాయి, ఆదాయాన్ని కూడా పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని గులాబీలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆదాయాన్ని వృద్ధి చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విషయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా లాభిస్తాయి. మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టలేకపోతారు. సాహిత్యపరమైనటువంటి అంశాల్లో విషయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నాట్యరంగం వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారికి పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని చామంతులతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అనిశ్చితి తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సంభాషణలు రుచిస్తాయి. వ్యాపార సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఆదాయం పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గతంలోని పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి అనుకూలిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని గులాబీలతో పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార సంబంధిత లావాదేవీలు లాభిస్తే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతి ఏర్పడుతుంది. స్థానచలనం వంటివి అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలకు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. నూతన అంశాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. పోటీని తట్టుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని తులసి దళాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతల్ని చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శత్రుభీతి కూడా పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి.
అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి యోగిస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని ఆవు పాలతో అభిషేకించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి వ్యవహారాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ఆకస్మికంగా ఏర్పడుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఆదాయం పెంపొందింపజేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి తొలగిపోతుంది. క్రియాశీలక నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సులభ విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాల్లో ఆటంకాల్ని వైద్య వృత్తి వారు దూరం చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని కనకాంబరాలతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు కూడా చేకూరుతాయి. ఉద్యోగ నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు గృహరీత్యా నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతం చేసేటువంటి ప్రక్రియలు పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలను కలిగిస్తే వ్యాపార రంగం వారు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని అక్షంతలతో పూజించి పులగాని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు జాప్యాలు కొనమరుగవుతాయి. విజయాలు సాధించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహపరంగా తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిలో ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు విద్యార్థులకి చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితుల్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో పూజించి పాలు వెన్న నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అసహన పరిస్థితుల నుంచి క్రమక్రమంగా బయటికి రాగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు కూడా ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతం చేసేటువంటి ప్రక్రియలలో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. అసహన పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని గులాబీలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రు భీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి.
ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా దక్కుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలని స్థిరాస్తి రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి నిస్సహాయ పరిస్థితులను వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని చామంతులతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈరోజు శ్రీకృష్ణాష్టమి చాలా పవిత్రమైనటువంటి రోజు. శ్రీకృష్ణ అవతార తత్వం చాలా విశేషమైంది. అది ఏమిటో పరిశీలిద్దాం. ధర్మాన్ని అనుసరించినటువంటి దైవం శ్రీరాముడు. ఆ ధర్మాన్ని నడిపించినటువంటి యుగ పురుషుడు శ్రీకృష్ణుడు. నారాయణ తత్వాన్ని పరిపూర్ణంగా శ్రీహరి కృష్ణావతారంలోనే ప్రకటించాడు. శ్రీరాముని ఆచరణ ఆదర్శప్రాయమైతే శ్రీకృష్ణుడి యొక్క ఉపదేశాలు జీవిత విధాన మార్గదర్శకాలు. కర్మాచరణకు కార్య ప్రణాళికకు కృష్ణుడు పట్టం కట్టాడు. కృష్ణ పరమాత్మ ప్రదర్శించిన ప్రతి లీలకు కార్యకారణ సంబంధం ఉంటుంది. లోకోద్ధరణకు జ్ఞానదృష్టితో చేసినటువంటి కృత్యాలు ప్రదర్శించినటువంటి లీలలే శ్రీకృష్ణ లీలా సంవిధానం. చిన్ని కృష్ణుడి బాల్యచేష్టల నుంచి గీతాచార్యునిగా భగవద్గీతను ప్రబోధించిన విశ్వరూప కృష్ణుని వరకు శ్రీకృష్ణ అవతారంలో పలు పార్శ్వాలు వెల్లడయ్యాయి. శ్రీకృష్ణుడు తన లీలతో వ్యక్తుల్లో సంకుచిత పరిధులను ఛేదించాడు. ఈ భూమిపై అవతరించి జన బాహుల్యంలో నవశక్తుల్ని ప్రచోదనం చేశాడు. సమాజంలో లోకరంజకమైన స్ఫూర్తి కలిగించాడు. నారాయణత్వ సమ్మేళనంతో లీలా మానుష వేషధారిగా జగన్నాథుడు జగత్తుకు ఆనంద సిరుల్ని పంచాడు. అందరి చిత్తాల్ని తన వైపు మరల్చుకుని హృదయానందాన్ని కలిగించే దివ్యస్వరూపుడు శ్రీకృష్ణుడు. కట్టెలో దాగి ఉండే అగ్నిలా, సర్వభూతాల్లో ఉండే ఆత్మస్వరూపుడు వాసుదేవుడు అని భాగవతం వివరిస్తోంది. ఈ తరహా నిర్వచనాలు శ్రీకృష్ణుని మూర్తి మత్వాన్ని సమగ్రంగా ఆవిష్కరిస్తాయి. అల్లరి చేష్టల వెనుక అనంతమైన దార్శనిక సూత్రాలు, ధర్మాన్ని నడిపించటం కోసం చేపట్టినటువంటి చర్యలు, మురిపించి మైమరిపించే ప్రేమాస్పద భావనలు, జగదాచార్యునిగా దివ్య జీవన మాధుర్యాన్ని దర్శింపచేసేటువంటి హితబోధలు ఇవన్నీ శ్రీకృష్ణ అవతార పరిపూర్ణ నేపథ్యాన్ని అభివ్యక్తం చేస్తాయి. శుభ ప్రయత్నాలు అనుకూలించడానికి, కార్యసిద్ధిని వేగవంతంగా పెంపొందింపచేసుకోవడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి శ్రావణ శ్రీరస్తులో పరిశీలిద్దాం. శుభకార్యాల్లో కార్యసిద్ధి పొందటానికి, అనుకూలతని పెంపొందింపచేసుకోవటానికి శుక్రవారం సాయంకాలం చేతిలో ఒక రాగి నాణం తీసుకుని రావి చెట్టు ముందు సమర్పించి భక్తితో నమస్కరించాలి. మరునాటి ఉదయం ఆ చెట్టు నుండి ఒక ఆకు తీసుకుని దాన్ని తను కూర్చునేటువంటి కుర్చీ కింద ఉంచుకోవాలి. ఈ రకంగా చేసేటువంటి ప్రక్రియ ద్వారా శుభ ఫలితాలు, శుభ కార్యక్రమాలు అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు కృష్ణాష్టమి. కృష్ణ భగవాన్ని అర్చన చేసి ప్రతివారు కూడాను మోక్షప్రదమైనటువంటి జీవితాన్ని చివరి దశలో ఆనందించడానికి ఈ కృష్ణాష్టమి బాగా సహకరిస్తుంది. గృహంలో ఎవరైతే కృష్ణతత్వంలో దాగినటువంటి లీలామృత తత్వాన్ని అర్థం చేసుకొని ఆ స్వామికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు, నైవేద్యాది విషయాల్లో వెన్న, పాలు, అటుకులు మొదలైనటువంటి మధుర పదార్థములను స్వామికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే కృష్ణం వందే జగద్గురుం అన్న చందంగా కృష్ణ భగవాన్ యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు
మీ గృహాన్ని ఎల్లవేళలా కూడాను కాపాడి రక్షిస్తాయి. వాస్తుపరంగా గృహంతో పాటు పూజ గదికి కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఇల్లు సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఇంట్లోని బరువైన సామాను నైరుతి కోణం, దక్షిణ పడమర దిశల్లో అమర్చుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకం. తేలిక సామాను తూర్పు, ఈశాన్య దిశల్లో ఉంచుకోవచ్చు. మీరు ఇంట్లో భోజనం చేసేటప్పుడు తూర్పునకు, ఉత్తరానికి అభిముఖంగాను కూర్చొని భోజనం చేయటం ఆరోగ్యప్రదమైనటువంటి లక్ష్యాన్ని ఇస్తుంది. మెట్ల కింద పూజాగృహం, అలాగే బాత్రూమ్స్, వంటగది అనేటువంటివి నిర్మాణం చేయటం అనర్థదాయకం. మీరు ధనం దాచేటువంటి క్యాష్ బాక్స్, బీరువా, మీ ముఖం ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు ఉండేటట్టుగా ఉండాలి. అంటే మీ బీరువా దక్షిణం చూస్తూ ఉండాలి, మీరు ఉత్తరం చూస్తూ బీరువాను తెరవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ ఫ్లోర్లో సింహద్వారం పై భాగంలో ఫస్ట్ ఫ్లోర్లో నిర్మించేటువంటి డోర్ సింహద్వారం కన్నా ఖచ్చితంగా తక్కువ పరిమాణంలో ఉండాలి. ఇంటికి తూర్పున సింహద్వారం ఉండి పడమర వైపు కూడా బయటకు వెళ్ళటానికి డోరు ఉంటే ఈ రెండు డోర్లు స్ట్రైట్గా ఒకదానికి ఎదురుగా మరొకటి ఉండరాదు. మీ ఇంటి సింహద్వారం తూర్పున లేదా ఉత్తరాన ఉన్నట్లయితే ఈ సింహద్వారాలను నడుమగా ఏర్పాటు చేయరాదు. ఈశాన్యాన్ని జరిపి ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరపు సింహద్వారాన్ని ఉత్తర ఈశాన్యంలోను, తూర్పు సింహద్వారాన్ని తూర్పు ఈశాన్యంలోను ఏర్పాటు చేసుకోవటం వాస్తుశాస్త్రరీత్యా సర్వశుభం. సింహద్వారానికి ఉన్నటువంటి డోరు కన్నా పెద్ద డోరు మాత్రం మీ ఇంట్లో లోపల ఉన్నటువంటి గదులకు ఉండకూడదు. ఇది వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీ యొక్క వంటగదిలో సాధ్యమైనంత వరకు కిటికీలు తూర్పు, దక్షిణం వైపు ఉండేలా నిర్మాణ సమయంలోనే జాగ్రత్త పడండి. ఇంట్లో వాడినటువంటి నీరు కానివ్వండి, వర్షపు నీరు కానివ్వండి, ఈ రెండు రకాల నీరు ఈశాన్యంలోకి వెళ్ళేలా ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా శుభదాయకం. ఈశాన్యం నైరుతి మూలను కలుపుతూ ఓ గీత గీస్తే ఆ గీతకు తూర్పు భాగంలో ఇంటికి ఈశాన్యంలో బోర్బావులు, బావులు, నీటి ట్యాంకులు మరియు పంపులు ఉండేటట్టుగా ఏర్పాటు ఉండాలి. ఇంట్లోకి వాటర్ సప్లై వేరే దిశ నుంచి వచ్చిన పైపు ద్వారా ఆ నీటిని ఈశాన్యంలోకి తీసుకొచ్చి ఈశాన్యంలో ఒక వాటర్ పంపును నిర్మించి అందులో నీటిని నింపి అక్కడి నుంచి ఇంటి మొత్తానికి నీటి సరఫరా చేసేలా నీటి సరఫరా విషయంలో శ్రద్ధ వహించాలి. చాలామందికి బోర్లు వేసినప్పుడు ఖచ్చితంగా ఈశాన్యంలోనే పడకపోవచ్చు. ఆ ప్రాంగణంలో ఏ దిశలో అయినా సరే పడవచ్చు, ఒక నైరుతి తప్ప. నైరుతిలో బోరు పనికిరాదు. మిగతా దిశల్లో ఎక్కడ పడ్డప్పటికీ మీరు నివసించే గృహం పైన కట్టినటువంటి వాటర్ ట్యాంకులోకి పంపేటప్పుడు ఆ బోరింగ్ పంపు నుంచి ఒక పైపు ఏర్పాటు చేసి ఈశాన్యంలోకి వచ్చేటట్టుగా చేసి ఈశాన్యం నుంచి పై భాగంలో ఉండేటువంటి వాటర్ హెడ్ ట్యాంకులోకి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమైన పద్ధతే. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఒక పక్షానికి 15 తేదీలు, అష్టమి మధ్యలో ఉంటుంది. అర్ధరాత్రి ఎలా మధ్యలో ఉంటుందో కృష్ణపక్షంలో ఉండేటటువంటి అష్టమి అలా మధ్యలో ఉంటుంది. కృష్ణపక్షం పితృదేవతలకి కూడా చీకటి, అలాగే దేవతలకి దక్షిణాయనం చీకటి, ఉత్తరాయణం పగలు.
కాబట్టి దేవతలకు చీకటి, దేవతలకు చీకటి, పితృదేవతలకు చీకటి, మనుష్యులకు చీకటి, సమస్త భూతకోటికి చీకటి. అందున అర్ధరాత్రి వేళ శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు ఉండేటటువంటి చీకటి కటికి చీకటి. ఇంకా అంతకన్నా ఎక్కువ నల్లగా ఎక్కువ చీకటిగా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఇక లేదు. అటువంటి చీకట్లో అందరికీ ఆదరణీయమైన వస్తువు ఏది ఉంటుంది? జ్యోతి. జ్యోతి అంటే దీపం. అంత చీకట్లో దీపం వెలిగిందనుకోండి, అది ఎక్కువ ఆదర్శవంతమవుతుంది, ఎక్కువగా స్పృహణీయమై ఉంటుంది, ఎక్కువగా సంతోషకారకం అవుతుంది. అదిగో అంత చీకటి ఉండేటటువంటి కాలంలో అర్ధరాత్రి వేళ ప్రభవించింది పరిపూర్ణ అవతారం, శ్రీకృష్ణ అవతారం. అందుకే అంత చీకట్లో వచ్చాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన జగద్గురువై వచ్చాడు అని గుర్తు. కృష్ణం వందే జగద్గురు. అజ్ఞానాన్ని నివృత్తి చేయడానికి మహానుభావుడు జగద్గురువై వచ్చి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమిని ఆధారం చేసుకుని అర్జునుడిని యోగ్యుడైనటువంటి శిష్యుడిగా స్వీకరించి ఆయనని అడ్డుపెట్టి దేశకాలములతో సంబంధం లేకుండా లోకము ఎప్పటికీ కూడా అనుష్ఠించడానికి యోగ్యమైనటువంటి వేదాంత భూమికలు కలిగినటువంటి భగవద్గీతని మన అందరికీ కూడా అందించాడు. కన్నులు తిరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే అంటారు పోతన గారు. ఇంత గొప్పవాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత గొప్ప పరిపూర్ణ అవతారం ఎక్కడ పుట్టింది అంటే తలకడిగితే కాని మొలకడగక, మొలకడిగితే తలకడగక ఏమీ తిరిగినటువంటి గోపాల బాలుర వంశంలో పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే అంటారు పోతన గారు. ఏమీ తెలియకుండా పశువుల్ని కాపాడేటటువంటి పశువుల యొక్క కాపరుల ఇంట్లో తాను ఉద్భవించాడు. పుడుతూనే గొప్ప లీల చేశాడు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతార ఆవిర్భావ దినోత్సవమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షపు అష్టమి, అది రాత్రి పరివ్యాప్తమై ఉండగా శ్రీకృష్ణాష్టమి అన్న పేరుతోటి నైమిత్తిక తిథిగా చేసుకుంటారు. ఇవాళ రోజున గోపూజ చెయ్యడం, కృష్ణ పరమాత్మకి అభిషేకం చెయ్యడం, కృష్ణాష్టకం చదవడం, కృష్ణ నామాలతో పూజ చేయడం, తులసితో అర్చించడం, ఆయన నామాన్ని స్మరించడం, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్నైనా ఇవాళ చదువుకోవడం, భాగవతాన్ని కనీసం కళ్ళకద్దుకుని ఇవాళ ఒక్కసారి తల మీదైనా పెట్టుకుని పక్కన పెట్టడం, అవకాశం ఉంటే ఇవాళ కృష్ణావతారం యొక్క ఆ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఘట్టం దశమస్కంధంలోంచి ఒక్కసారి చదువుకోవడం. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కెయ్యూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మాలతో పీతాంబరంతో వనమాలతో కారాగారంలో పుట్టాడు. లోకంలో ఎక్కడైనా కొడుకు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. విచిత్రం ఏమిటంటే పుట్టినది పరిపూర్ణావతారం శ్రీమన్నారాయణుడిని దేవకీ వసుదేవులు ఇద్దరూ కూడా స్తోత్రం చేశారు. అంత గొప్ప స్తోత్రం అందుకున్నాడు. యశోద గర్భంలో ఉండగా బ్రహ్మాది దేవతలు యశోద గర్భప్రవేశం చేసి స్తోత్రం చేశారు. అంతటి అపురూపమైనటువంటి పరిపూర్ణ అవతారం. ఆ కృష్ణలీలలు జ్ఞానులకు ఆధ్యాత్మిక సౌరభంతో అర్థమవుతాయి. ఏమీ తెలియని అమాయకుడికి కూడా కృష్ణలీలలు మనసుని స్పృశిస్తాయి. అందుకే వ్యాసుడు అనుభవించారు, పోతనగారు అనుభవించారు, మధుసూదన సరస్వతి అనుభవించారు, కృష్ణకర్మామృతంలో లీలాశుకుడు అనుభవించాడు. ఇప్పటికీ కృష్ణ భక్తులైన వారికి కృష్ణుడు తన లీలలు చూపిస్తూనే ఉంటాడు. అంత గొప్ప శ్రీకృష్ణావతారం. అటువంటి శ్రీకృష్ణావతారం యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని ఇవాళ తలుచుకుని ఒక్కసారి అందరం నమస్కారం చెయ్యాలి. శ్రీకృష్ణ కమలానాథః వాసుదేవః సనాతనః వసుదేవాత్మజః పుణ్యః లీలామానుష విగ్రహః
श्रीवत्सकौस्तुभधरः यशोदावत्सलो हरिः चतुर्भुजात्मचक्रासि गदाशङ्खाद्युधायुधः देवकी नन्दनश्रीशः नन्दगोपप्रियात्मजः यमुना वेगसंहारी बलभद्रप्रियानुजः पूतना जीवितहरः सकटासुरभञ्जनः नन्दं व्रजजनानन्दे सच्चिदानन्दविग्रहः नवनीतविलिप्ताङ्गः नवनीतनटोनघः नवनीतनवाहारः मुचुकुन्दप्रसादकः षोडशस्त्रीसहस्रेशः श्रीभङ्गी मधुराकृतिः शुभवानमृताब्धेन्दुः गोविन्दो योगिनाम्पतिः वत्सवाटचरोऽनन्तः धेनुकासुरभञ्जनः तृणीकृततृणावर्तः रमणार्जुनभञ्जनः मुक्तालकालभेत्ता च तमालश्यामलाकृतिः गोपगोपीश्वरो योगे कोटिसूर्यसमप्रभः इलापतिः परञ्ज्योतिः यादवेन्द्रो यदूद्वहः वनमाली पीतवासाः पारिजातापहारकः गोवर्धनाचलोद्धत्ता गोपालः सर्वपालकः अजो निरञ्जनः कामजनकः कञ्चलोचनः मधुहा मधुरानाथः द्वारकानायको बली वृन्दावनान्तसञ्चारी तुलसीनामभूषणः स्यमन्तकमणेर्हर्ता नरनारायणात्मकः कुब्जापृष्टाम्बरधरः मायी परमपूरुषः मुष्टिकासुरचाणूर मल्लयुद्धविशारदः संसारवैरी कंसारी मुरारिर्नरकान्तकः अनादिब्रह्मचारी च कृष्णाव्यसनकर्षकः शिशुपालशिरच्छेत्ता दुर्योधनकुलान्तकः विदुराक्रूरवरदः विश्वरूपप्रदर्शकः सत्यवाक् सत्यसङ्कल्पः सत्यभामारतो जयी सुभद्रापूर्वजो विष्णुः भीष्ममुक्तिप्रदायकः जगद्गुरुर्जगन्नाथः वेणुनादविशारदः वृषभासुरविध्वंसी बाणासुरकरान्तकः युधिष्ठिरप्रतिष्ठाता बर्हिबर्हावतंसकः पार्थसारथिरव्यक्तः गीतामृतमहोदधिः काळीयफणिमाणिक्यरञ्जितः श्रीपदाम्बुजः दामोदरो यज्ञभोक्ता दानवेन्द्रविनाशकः नारायणः परं ब्रह्म पन्नगाशनवाहनः जलक्रीडा समासक्तगोपी वस्त्रापहारकः पुण्यश्लोकस्तीर्थपादः वेदवेद्यो दयानिधिः सर्वतीर्थात्मकः सर्वग्रहरूपी परात्परः एवं श्रीकृष्णदेवस्य नाम्नामस्तोत्रं शतम् कृष्णनामामृतं नाम परमानन्ददायकम् अत्युपद्रवदोषधम् परमायुष्यवर्धनम्
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् अतसी पुष्पसङ्कासं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं 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 మాండవ్యుడిచ్చినట్టి పటుశాపమున శూద్రభావంబునొందిన ధర్మదేవత బోధ నిర్మలాత్ముడైన అమ్మహనీయుడట్లగు అంబుజాసుని ఆజ్ఞాపనమున విచిత్ర వీర్యు నృపాధీన విశ్యుత క్షేత్రంబునందు ఏను ప్రవర్తింప అధిప కలిగే ధర్మదేవత మారట తనువుసూపే అని చెప్పాడు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ ఉంది. ఒక మహాతపస్వి అయినటువంటి మాండవ్య మహర్షి యమధర్మరాజు గారికి శాపం ఇచ్చాడు. అది అబద్ధం కావడానికి వీల్లేదు, అది నిజం అవ్వాలి. కాబట్టి యమధర్మరాజు గారు 4వ వర్ణపు స్త్రీ యందు జన్మించేటట్టుగా ఓ వ్యాసుడా సావకాశమును కల్పించు అని నన్ను ఆజ్ఞాపించాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి ఆజ్ఞని ఔదలదాల్చారు. ఆయన సృష్టికర్త అంశలో వచ్చినవాడు. ఔదలదాల్చి విచిత్ర వీర్యు క్షేత్రమైనటువంటి అంబిక వలన ఏర్పాటు చేయబడినటువంటి ఒక దాసి యందు ప్రవర్తించి ఆమె ద్వారా విదురులకు జన్మనిచ్చాను. దాని వలన ధర్మదేవత శరీరాన్ని పొందిందయా నా తేజస్సు వలన. అందుకని కారణజన్ములైన వారి జన్మమునకు మహాపురుషుల యొక్క తేజస్సు కదలాలని నేను వ్యాసుల వారి గురించి చెప్పినటువంటి ప్రసంగంలో మీతో మనవి చేసి ఉన్నాను. ఆ విధంగా వచ్చినటువంటి మహానుభావుడు విదురుడు. అందుకని సాక్షాత్ ధర్మదేవతయే ఈ భూమి మీద ఒక సాకారమైనటువంటి రూపాన్ని పొంది నడయాడితే అది విదురుడైంది. అందుకే విదురుడు జన్మతః సమస్తమైనటువంటి ధర్మశాస్త్రములు తెలిసినవాడు. మీరు మహాభారతంలో ఎప్పుడైనా విదురుడు ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని దాన్ని ఎర్రసిరాతో కింద గీత గీసి పెట్టుకోవాలి. ఎందుచేత అంటారేమో, శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభు ఏది చేసినా ఎలా ధర్మబద్ధమై ఉంటుందో, విదురుడు మాట్లాడిన, విదురుడు ఏదైనా పని చేసినా మానవాళి జీవితంలో జ్ఞాపకం పెట్టుకుని చేయవలసినటువంటి పని. అందుకే విదురుడి గురించి చెప్తుంటే కృష్ణ భగవానుడంతటి వాడు అంత పరవశించిపోతాట. అటువంటి విదురుడు వ్యాసుని యొక్క తేజస్సు వలన శరీరాన్ని పొంది ఈ లోకంలో తిరుగుతున్నాడు మహాభారత కాలంలో. ఆ సమయంలో భీష్మాచార్యుల వారు యోగ్యమైనటువంటి కన్యని వెతికి తెచ్చి విదురుడికి ఇచ్చి వివాహం చేస్తే విదురుడికి కుమారులు సంభవించారు అని సంస్కృత భారతం. అలాగే పాండురాజు గారు శరీరం విడిచిపెట్టిన తరువాత, అంటే ఇవి నేను మనవి చేస్తున్నది మొట్టమొదటి పర్వమైనటువంటి ఆది పర్వాంతర్గతమైనటువంటి విషయములే. ఎక్కడో శతశృంగ పర్వతం మీద పాండురాజు శరీరాన్ని విడిచిపెడితే ఆయనని మాద్రిని దహనం చేసిన తర్వాత అస్థికల్ని తీసుకొచ్చారు. అస్థికల్ని తీసుకొచ్చిన తర్వాత విదురుడు దగ్గరుండి అంత్యేష్టి సంస్కారము తర్వాత జరగవలసినటువంటి ఉత్తర క్రియల్ని జరిపించాడు. అసలు ఒక వ్యక్తి శరీరం పడిపోతే అస్థికలని సంస్కరించడం అంటే ఏమిటి, ఏ ఏ దానాలు చెయ్యాలి, ఎలా పూజ చెయ్యాలి,
ఇవి విదురుడు చేసినటువంటివి చదివితే విదురుడు ఎంతటి ధర్మాత్ముడు అంటే సనాతన ధర్మమునకు ఇవి ప్రాణప్రదమైనటువంటి విషయములు. ఇక్కడతో జీవయాత్ర అయిపోదు, ఇక్కడతో శరీరయాత్ర పూర్తి కావచ్చు. ఒక 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో 100 ఏళ్ళో బతికిన తరువాత శరీరం పడిపోవచ్చు, జీవయాత్ర పోదు, ఇక్కడి బంధములు తెగిపోతాయి. కానీ ఆ జీవుడు మాత్రం ప్రయాణం చేస్తాడు, మళ్ళీ ఇంకొక శరీరంలో పెడతాడు, మళ్ళీ అక్కడ భార్యాబిడ్డలు ఉంటారు, అక్కడ సుఖాన్ని అనుభవించడానికి మళ్ళీ చేసుకున్నటువంటి పాపపుణ్యములు అవసరమవుతాయి. శరీరము పడిపోయిన తరువాత అంత్యేష్టి నిర్వహింపబడాలి. అందుకు కడుపున కొడుకు పుట్టాలి అని చెప్పి అంత వెర్రెక్కిపోతారు. అంత్యేష్టి కార్యక్రమం జరగాలి. ఆ అంత్యేష్టి కార్యక్రమం ఎలా జరగాలి, దాన్ని ఎలా చేస్తే జీవుడు ఉద్ధరణ పొందుతాడు అన్నదాన్ని విదురుడు సశాస్త్రీయంగా పాండురాజు విషయంలో నిర్వర్తించాడు. ఎందుకని అప్పటికి పాండవులు ప్రాజ్ఞులు కారు, పిల్లలు, వాళ్ళు ఇంకా బాగా శాస్త్రం చదువుకున్న వాళ్ళు కారు, తండ్రి గారి ఉద్ధరణ కొరకు ఏం చెయ్యాలో వాళ్ళకి తెలియదు. కానీ ఒక సోదరుడిగా, ధర్మం తెలిసున్నవాడిగా, నాకు తెలిసున్నా నేనెందుకు చెయ్యాలని కాకుండా శ్రద్ధ అన్న మాటకు అర్థం శాస్త్రం తెలియడం కాదు, శాస్త్రాన్ని ఆచరించడంలో అంత పట్టుదల ఉండడం. అందుకే మహానుభావుడు ధర్మవిధుడు విధులుడట్లు పాండు విభునకు చేయించి అన్యలోక హితములైన విధులు. అన్యలోకములకు హితమైనటువంటి విధులు అంటే జీవుడు ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయినా అన్యలోకముల యందు సుఖపడడానికి కావలసినటువంటి విధిని నిర్వహించగలిగినటువంటి కర్తవ్యాన్ని సోదరుడైనటువంటి విదురుడు మహానుభావుడు నిర్వర్తించాడు. పాండవుల్ని అక్కడ ఉంచుకుని తాను కార్యక్రమాన్ని చేయించాడు. ధర్మాన్ని తెలిసున్నవాడిగా ఇహముని గురించే కాదు పరముని గురించి కూడా తాపత్రయపడి పాండురాజు కోసం అంత గొప్పగా ఉత్తర క్రియలు నిర్వహించినటువంటి మహాపురుషుడు విదురుడు. దానివలన అవి చదువుకుంటే పెద్దలైన వారు శరీరం విడిచిపెట్టినప్పుడు అసలు ఏమేం చెయ్యాలి అన్న విషయములు కరతలామలకమవుతాయి. మీరందరూ విన్నారు ఆశ్రమవాస పర్వంలో ఇక్కడ విడిచిపెట్టినవాడు వారి వారి పాపపుణ్యములకు తగినటువంటి లోకములలో ఉంటారు అన్నదానికి తిరుగులేని సాక్ష్యం. వ్యాసుడు గంగాస్నానం చేసి పిలిస్తే శరీరం వదిలిపెట్టిన వారు ఇన్ని కోట్ల మంది వచ్చి దివ్య శరీరాలతో ఉన్నవారు మానవ శరీరాలతో ఉన్నవారితో ఒక రోజంతా గడిపారు. అది అందుకే మహాభారతం పంచమ వేదమైంది. వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని తిరుగులేని ప్రబల సాక్ష్యములతో నిరూపణం చేస్తుంది కనుక దాని ద్వారా శాస్త్రమునందు ప్రామాణ్య బుద్ధి కలిగి మనిషి జీవితం ధర్మబద్ధమవుతుంది కనుక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.